పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి ఆయన అప్రఖ్యాతంగా కౌన్సిలర్గా కొనసాగుతూ వస్తున్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర కుటుంబంతో విడదీయని అనుబంధంతో పలాస పట్టణ రాజకీయాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలవగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన దువ్వాడ శ్రీకాంత్. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఇప్పుడిప్పుడే ఆయనది ఒడిదుడుకులకు గురవుతుంది. భవిష్యత్తులో ఆయన పైన ఎటువైపో తెలుసుకునే ప్రయత్నం సచిన్ టీవీ చేస్తుంది. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్, మీకోసం ఇంట్రడక్షన్లో చెప్పింది తక్కువే కావచ్చు, కానీ ఇంత వైఎస్ఆర్ కుటుంబంతో ఎఫిలియేటెడ్గా ఉన్న మీరు ఈ మధ్యన పార్టీ మారుతున్నారు అనే ఊహాగానాలు, కథనాలు అన్ని పత్రికల్లోనే వచ్చి ఈ జిల్లా అంతా కూడా దాని మీద చర్చ సాగింది. ఎక్కడ నేను వెళ్ళట్లేదని మీరు ఖండించలేదు. మీరు ఇంతకీ ఏ పార్టీలో ఉన్నారు? వైకాపాలో కొనసాగుతారా? వేరే పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మొదటిగా సత్యం టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నిజానికి మా ఫ్యామిలీ అంతా, ప్రత్యేకించి మీరు పలాస వరకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారితో నుండి, ఆయన పాదయాత్ర నుండి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, షర్మిలమ్మ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుటుంబంతో పాదయాత్రలో పాల్గొని వాళ్ళ కుటుంబానికి అభిమానించినటువంటి చాలామంది వ్యక్తుల్లో నేను ఒకరిని పలాస నియోజకవర్గం వరకు నేను చెప్పుకుంటాను సార్. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏమైందంటే, నిజానికి నాకు ఒక 27 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం మీరు అన్నదే. ఈ 27 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నేను అప్పయ్యదొర గారు, విశ్వనాథన్ గారు వాళ్ళతో ఫాలోవర్గా ఉంటూ రాజకీయాలు ఆ ప్రాంతంలో చేసినటువంటి వ్యక్తిని. ఈ సందర్భంలో 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తను ముఖ్యమంత్రి కాకముందు చేయడం, ఆ పాదయాత్రలో మా అన్నయ్య గారు దువ్వాడ శ్రీనివాస్ గారితో పాల్గొనడం, అలాగే రాజశేఖర రెడ్డి గారి తదనంతరం షర్మిలమ్మ గారు పాదయాత్ర చేయడం, జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ జరిగాయి సార్. నిజానికి శ్రీకాకుళంలో పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి నేను జగన్ గారికి కలిశాను సార్. లోటస్ పాండ్ హైదరాబాద్లో ఉండేటప్పుడు. ఆయన అప్పుడు పార్టీ పెట్టలేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో, వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన కలిసేటప్పుడు ఆయన ఏమన్నారంటే, మేము అతి త్వరలో పార్టీ పెడుతున్నాం, పార్టీలో మీరు అందరూ కష్టపడి పనిచేయాలని లోటస్ పాండ్లో ఆయన మాకు చెప్పారు. సార్, ఇంత లాంగ్ జర్నీ ఆ కుటుంబంతో మీకు ఉన్న తర్వాత ఈ మధ్యన పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌత్ శ్రీష్ గారు మీ ఇంటికి రావడం, మీరు ఆ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరగడం, ఇవన్నీ ఈ సంప్రదాయబద్ధంగా మిమ్మల్ని పలకరించడానికో పరామర్శించడానికో వచ్చారా, లేదంటే పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చారా? అంటే ఒక 2.5 సంవత్సరాల నుండి నా రాజకీయ ట్రాక్ కొద్దిగా ఇబ్బంది అయింది సార్. దానికి కారణం ఏంటంటే, 2017 ఎండింగ్లో 17లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి వెళ్ళాం సార్. పలాసలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసాం సార్. అప్పుడు జుత్తు జగన్ నాయకులు గారికి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారికి ఆయన చాలా మంచి ఎమ్మెల్యే, ఆయనకి అనారోగ్యరీత్యా ఆయన మరి కంటెస్ట్ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పుడు కూడా లోటస్ పాండ్లోనే మాకు కలిసాం. హైదరాబాద్లో కలిస్తే ఆయన ఒక మాట చెప్పారు మా టీం అంతటికి. ఎట్టి పరిస్థితుల్లో పలాస కాన్స్టిట్యున్సీ వరకు మత్స్యకారుడికి మేము ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. మత్స్యకారుడిని మంచివాడిని ఒకరిని ప్రయత్నిద్దాం, అక్కడ మీరు కూడా ప్రయత్నించండి, ఖచ్చితంగా మత్స్యకారుడు మీరు అందరూ సహకరించండి మాకు చెప్పడం జరిగింది సార్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మత్స్యకారుడని ఆయన నోటంటూ వచ్చినప్పుడు అది ఇంకా తప్పదు, కన్ఫర్మేషన్గా మేము అందరం ఫిక్స్ అయ్యాం. వచ్చిన వెంటనే ఆ సందర్భంలో పలాస కాసేపులో చాలామంది వైద్యులు ఉన్నారు. అందులో ఒక వైద్యుడిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అప్పలరాజు. అప్పలరాజు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సరే, ఇతను కొద్దిగా యువకుడు పనికొస్తాడనే ఉద్దేశంతో మా టీమే ఇండైరెక్ట్గా ఆయన తెలియకంటే ఒక డిస్కషన్ చేసుకొని, వీడితో మెట్ట కుమారస్వామి అని నాకు చాలా అనుచరు, మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఒక సీనియర్ లీడర్స్గా అక్కడ పలాస నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వ్యక్తులు. ఆయన నేను ఒక ఆలోచన చేసుకొని, ఆయన సపరేట్గా, మేము సపరేట్గా, ఆయన ఒక వింగు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మిగతా నాయకులు అందరం వెళ్ళి అప్పలరాజుని కోరడం జరిగింది. ఆయన ఒక 1 వీక్ 2 వీక్స్ అంగీకరించకపోయినా
తర్వాత సరే అని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత పరిణామాలన్నీ మీకు తెలిసినవే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీలో ఆయన పార్టీలోకి రావడం, ఆయన గెలవడం, ఆయన మంత్రి అవ్వడం ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలే. కానీ ఆయన్ని పార్టీలోకి తీసుకురావడం, ఆ రోజుల్లో వైకాపా పార్టీ కార్యాలయంగా మీరు వ్యాపారం చేస్తున్న సిమెంట్ అండ్ ఐరన్ గోడౌన్ షాప్‌నే ఇవ్వడం, ఆ తర్వాత ఆయన మంత్రి అవ్వడం, ఇవన్నీ కూడా ప పలాస వాస్తవ్యులకి, కాశీబుగ్గలో ఉన్న ఓటర్లకి తెలుసు. అయితే ఇంత మీ ఇద్దరు మధ్యన ఉన్న ఈ బాండింగు ఇప్పుడు మీ మధ్యన గ్యాప్ రావడానికి కారణం ఏంటి? చాలా మంచి క్వెషన్ ఏశారు సార్. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ క్వెషన్‌కి సమాధానం కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. యాక్చువల్లీ అప్పలరాజు గారితో రాజకీయాల్లో పయనించే సందర్భంలో పలాస కాన్స్టిట్యున్సీలో ఆయన కార్యాలయం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఒక దశలో మాకు ఏర్పడ్డాయి. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు. ఉండేటప్పుడు. అప్పుడు ఆయనకి ఎక్కడ దొరకకపోతే ఒక ఫైన్ ఈవినింగ్ వచ్చి అప్పుడు నాకు సిమెంట్ ఐరన్ గోడౌన్ డీలర్‌గా ఉండేవాడిని. ఆ గొడవ నాకు హ్యాండ్ ఓవర్ చేయంటే, సరే పార్టీ మరి అప్పలరాజుని ఎలాగైనా గెలిపించుకోవాలి. అప్పలరాజు నాయకత్వంలో మనందరం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయనకు సహకరించి కార్యాలయం ఇచ్చాను. ఆయన అక్కడ కార్యాలయం కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంలో నాకున్నటువంటి ఒక 2 వెర్షన్స్ ఆయన మీద చాలామంది చెప్పారు సార్. ఒకటి అప్పలరాజు, దువ్వాడ శ్రీకాంత్ మీ ఇద్దరు కలిసి రాజకీయాల్లో కంటిన్యూగా మీరు ఆయనకి నమ్మి పనిచేస్తున్నారు. ఆయన కూడా మీకు నమ్మి కరెక్ట్‌గా మీకు సపోర్ట్‌గా ఉంటే, ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళు మీరు రాజకీయం సక్సెస్‌తో ఎళ్తది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా ఇద్దరికి అప్రిషియేట్ చేసినోళ్ళు మా పరిచయానికి ఉన్నారు. సేమ్ టైమ్ అదే టైంలో చాలామంది నాకు చెప్పారు. అప్పలరాజు కొద్దిగా మాట తప్పుతాడు. కొద్దిగా ఆయన డేంజర్. కొద్దిగా నువ్వు ఎంత ఎత్తుతున్నావు, ఎంత పొగుడుతున్నావు చూసుకో. మళ్ళీ నువ్వు ఇబ్బందులు పడగలవు ఆలోచించుకో. అంటే లేదు లేదు ఆయన నా దగ్గర చాలా ఫెయిర్‌గా ఉన్నారు. ఆయనకి నాకు అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో అప్పలరాజు నన్ను ఇబ్బంది పెట్టడు. ఆయన ఆయన నన్ను కలుపుకొనే వెళ్తాడని చెప్పడం ఇవన్నీ మేము ఒక పద్ధతిలో మార్కెట్‌లో ఉండేవాళ్ళం. మా యూనిటీకి చూసి చాలామంది అప్రిషియేట్ చేసి మంచి విజయాన్ని ఇచ్చారు. నేను టౌన్ ప్రెసిడెంట్‌గా వర్క్ చేశాను. జిల్లా అగ్రిగోల్డ్ బాధ్యతలు బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కూడా వైఎస్ఆర్‌సీపీలో చేశాను. 2011 తర్వాత పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు జిల్లా పార్టీలో క క సెక్రటరీగా కూడా చేశాను. ఇవన్నీ పార్టీ పదవులు చేశాను. కొంత దీని మీద సక్సెస్ అయ్యి ఆయన మంచి మెజార్టీతో గెలిపించాను సార్. అక్కడ తర్వాత ఏమైందంటే గెలిచిన వెంటనే ప్రత్యేకించి ఆయన నన్నే టార్గెట్ పెట్టాడు. నా కుటుంబాన్నే టార్గెట్ పెట్టాడు. కారణం? కారణం ఏంటంటే సార్ అంటే ఓపెన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. 2019లో దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్. అప్పలరాజు గారికి ఎమ్మెల్యే ఇచ్చారు సార్. ఈ ఎమ్మెల్యే ఇచ్చేటప్పుడు బ్యాలెట్ నమూనా ఎలాగొచ్చిందంటే, ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే బ్యాలెట్ నమూనా నంబర్ 1 సీది అప్పలరాజు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అప్పలరాజు ఏ. ఏడు. హ్మ్. ఈ ఎంపీ బ్యాలెట్ నమూనాకు వచ్చినప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు గారిది నంబర్ 1 వచ్చింది. హ్మ్. 6 వచ్చింది. హ్మ్. ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు శిరీష ఎస్‌తో ఉంది కాబట్టి ఆమెకు ఆ మేడమ్‌కి 3 వచ్చింది. హ్మ్. దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి ఎస్ కాబట్టి ఎంపీ బ్యాలెట్ నమూనాలో 3 వచ్చింది. హ్మ్. కరెక్ట్‌గా రేపు పోలింగ్ అనేటప్పుడు హరిపురం నుండి ఉదయం 11 గంటలకు నాకు ఫోన్ వచ్చింది సార్. ఇదంతా ఫ్యాక్ట్స్. సార్ కొంతమందొచ్చి 2 ఒకటికేయమంటున్నారు చూసుకోండి అని నా శ్రేయోభిలాషులు చెప్పారు. హ్మ్. చెప్పిన వెంటనే ఇప్పుడే మీకు చెప్పాను. నా సతీమణి ఒకటంటే ఇక్కడ అప్పలరాజు, అక్కడ ఎంపీ అభ్యర్థి కింద 2 రామ్మోహన్ నాయుడు. ఒకటేయమంటున్నారు. 1, 3 అంటే కన్‌ఫ్యూజ్ వస్తదని డైరెక్ట్‌గా అప్పలరాజు మనుషులే మాకొచ్చి చెప్పారని చెప్పారు. చెప్తే సరే రాజకీయంలో అతను అలా చేస్తారని ఎక్స్‌పెక్టేషన్ చేయలేదు. సరే బయట పడకూడదు. తెల్లారితే ఎన్నికలు మనం గెలాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. అప్పలరాజుని ఎమ్మెల్యే చేసుకోవాలి. ఒక తపనతో పనిచేశాం. అయితే వెంటనే నా మిత్రుడు మెట్ కుమార్ గారికి ఆయన చనిపోయాడు. ఆయనకు ఫోన్ చేశాను. ఏంటి కుమార్ ఇలాగ అంటే, నాకు ఫోన్స్ వస్తున్నాయిరా. కానీ ఎట్టి పరిస్థితిలో మనం బయట పడకూడదు. మనకు పార్టీ ముఖ్యం. సరే అయిపోయింది. మేనేజ్ చేద్దాం. మన వరకు మనం మేనేజ్ చేద్దాం. మన పని మనం చేద్దాం. బయట పడకూడదు. సైలెంట్‌గా ఉండిపోయాను సార్. మరి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అలాగే జరిగింది కూడా. సార్ రిజల్ట్‌లో కూడా దాదాపు 10,000 పైచిలుకు మీ పలాస కాన్స్టిట్యుయెన్సీ వరకు చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి మధ్యన వ్యత్యాసం కనిపిస్తుంది మెజారిటీ ఓటు పోలింగ్‌లోని. హుహు. ఆహ్, ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూస్తే 10,000 శ్రీనుకి ఓటు తగ్గింది. హ్మ్. కానీ ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే మీ సొంత బూత్
మీరు నగరంలో ఏ వార్డుకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ ఉన్న 11వ నెంబర్ బూత్లో స్వయంగా ఆయన బ్రదర్ ఎంపీగా పోటీ చేసినప్పుడే శ్రీకాంత్ పూర్తి స్థాయిలో ఓట్లు తెచ్చుకోలేపారు. అక్కడే తక్కువ ఓట్లు వచ్చాయి అనేది మీ పలాస కాన్స్టిట్యున్సీలోనే ఎస్పెషల్లీ మీ మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? మీరేమో అప్పలరాజు గారు మనుషులే రెండు ఒకే నెంబర్కి ఓటు వేయమని చెప్పారు. నాకు మనసా నుంచి ఫోన్లు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం మీ సొంత పోలింగ్ బూత్లోనే దువ్వాడ శ్రీనివాస్ మీ బ్రదర్కి తక్కువ వచ్చాయని ప్రచారం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది నిజం? ఖచ్చితంగా అప్పలరాజు చెప్పిన వెర్షన్ తప్పు అనడానికి నేను నిలబడతాను సార్. అయితే ప్రత్యేకించి 11వ బూత్ ఆయన ఆరోపించింది కూడా నేను చూశాను. 11వ బూత్ నా సొంతం సార్, ఒప్పుకుంటాను సార్. 11వ బూత్లో దువ్వాడ శ్రీనివాస్కు మైనస్ చేశారని ఆయన పెట్టించాడు. దువ్వాడ శ్రీనివాస్కి మైనస్ ఓట్ అయింది అనేసి. దానికి నేను ఉదాహరణ చెప్తాను సార్. ఇది ఈ ఎలక్షన్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గర నుండి నేను తీసుకున్నటువంటి కాపీ సార్, ఆథరైజ్డ్ కాపీ సార్. ఇది పోలింగ్ స్టేజ్ వైజ్ ఒక లిస్టు సార్ పలాస కాన్స్టిట్యున్సీలో. ఉదాహరణకి ఆయన చెప్పింది 11వ పిఎస్లో తక్కువ పడ్డాయి దువ్వాడ శ్రీనివాస్కి అని అన్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పిఎస్ నెంబర్ 11 కాశీబుగ్గ ఎంపీయూపీ స్కూల్, న్యూ బిల్డింగ్, ఈస్ట్ సైడ్ రూమ్, సాయి కాలనీ. ఎస్, సాయి కాలనీ బూత్ అంటే నేను నోటెడ్ సార్, అందరికి తెలుస్తుంది. 11 సార్. 11 వచ్చినప్పటికి ఇది బూతుల వైజ్ లిస్ట్ సార్. ఇక్కడ ఇవ్వండి, అప్పలరాజు పోలింగ్ స్టేషన్ 11 450 ఓట్లు అప్పలరాజుకి వచ్చాయి. శిరీషకి 204 వచ్చాయి. ఇది అంటే అప్పలరాజుకి నేను మెజార్టీ ఇచ్చాను. అదే పోలింగ్ బూత్లో సేమ్ ఎంపీకి ఉంటాయి కదా సార్. ఎంపీ సెగ్మెంట్కి వచ్చేటప్పుడు ఎంపీ సెగ్మెంట్ 11, ఎంపీ సెగ్మెంట్ 11కి వచ్చేటప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి 301 వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్కి 374 వచ్చాయి. అంటే 73 ఓట్లు రామ్మోహన్ కన్నా మెజార్టీ వచ్చింది శ్రీనివాస్కి వచ్చింది. అంటే ఇక్కడ ప్లస్ అయిందా మైనస్ అయింది సార్, అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇకపోతే ఆయన వరకు వచ్చినప్పుడు ఆయనకు మెజార్టీ ఇచ్చాను. ఇక్కడ 73 ఓట్లు దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహన్ నాయుడు గారి మీదకి దువ్వాడ శ్రీనివాస్ గారికి మెజారిటీ ఇచ్చారు. సేమ్ టైం అప్పలరాజుకి దువ్వాడ శ్రీనివాస్ కన్నా ఒక 70 ఓట్లు ఎక్కువ ఇచ్చాను. ఎందుకు అంటే నాకు అప్పలరాజు ఆ రోజుల్లో ముఖ్యం. అప్పలరాజును గెలిపించుకోవాలి. తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నాం. 6 కేసులు పడ్డాను, నానా యాత్రలు పడ్డాను. సో ఇక్కడ ఎమ్మెల్యే తెచ్చుకోవాలని ఒక కసితో పనిచేసాం అందరం కూడా, టీం అంతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అంతా కసితో మెజార్టీ ఇచ్చాం సార్. ఇది ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్. ఇది సార్. అయితే ఇక్కడ కట్ చేస్తే మీకు ఒక అసలు విషయం చెప్పాలి. నాకు 11వ బూత్ ఎలాగ నాది సొంతమని ఆయన ఆరోపిస్తున్నాడో, ఆయనకు ఒక బూత్ ఉంది, దేవుని అల్తాడని సొంత విలేజ్ సార్. ఆయన పుట్టాడు పెరిగాడు అక్కడే చదివాడు సార్. ఆ దేవుని అల్తాడుకు వచ్చినప్పుడు వద్దపుకొత్తూరు మండలంలో ఉంటుంది సార్. దేవుని అల్తాడ బూత్ నెంబర్ ఇది కూడా మీరు చూసుకోవాలి సార్, 269. ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ నార్త్ సైడ్ దేవుని అల్తాడ. 270 ఇంకో బూత్. ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ సౌత్ సైడ్ దేవుని అల్తాడ 271. జెడ్పీ హై స్కూల్ దేవుని అల్తాడ సదర్న్ సైడ్. 3 పిఎస్లు ఆ గ్రామానికి ఇచ్చారు సార్. 3 పిఎస్లకు ఇచ్చినప్పుడు ఇప్పుడు 269కి వెళ్దాం సార్. ఎమ్మెల్యే ఎన్నికలకు తీసుకుందాం సార్. 289 ఫస్ట్ బూత్లో 478 అప్పలరాజుకి వచ్చింది సార్. 250 గౌతు శిరీషకు వచ్చారు సార్. ఎమ్మెల్యే 269 బూత్ నెంబర్, పిఎస్ నెంబర్, పోలింగ్ స్టేషన్ అప్పలరాజు, గౌతు శిరీష గారు. ఓకే కదా సార్. ఇంకొక అదే ఊర్లో ఇంకొక గ్రామంలో మళ్ళీ అప్పలరాజుకి మెజారిటీ వచ్చింది. 375, 334 శిరీష గారికి వచ్చింది. 271లో 375 సేమ్ వచ్చింది, 231 వచ్చింది ఆయనకి. అంటే టోటల్ అప్పలరాజుకు పడిన ఓట్లు దేవుని అల్తాడులో 1281 ఓట్లు పడ్డాయి. ఇక ఎంపీ దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం సార్. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉమ్, 269 సార్. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి 269లో ఆయనకు 354 వచ్చేది సార్.
ఉమ్, దువ్వాడ శ్రీనివాస్కు 366 వచ్చాయి సార్. మెజార్టీ వచ్చింది. మెజారిటీ ఒక బూత్లో వచ్చింది సార్. ఉమ్, రెండో బూత్కి వచ్చినప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి 403 పడ్డాయి సార్. ఉమ్, 302 దువ్వాడ శ్రీనివాస్ గారు పడిపోయారు దాదాపు సార్. 100 ఓట్లు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయారు అక్కడికి వచ్చినప్పుడు. 271కి వచ్చినప్పుడు 283 కింజరాపు రామ్మోహన్ గారికి వచ్చింది సార్. 324 వచ్చింది సార్. ఉమ్, వెరసి ఉమ్, ఈ రామ్మోహన్ నాయుడు గారికి వచ్చిన ఓట్లు, దువ్వాడ శ్రీనివాస్ గారికి వచ్చిన ఓట్లు టోటల్ చూసుకుంటే ఉమ్, రామ్మోహన్ నాయుడు గారికి 1038 వచ్చింది సార్. ఉమ్, దువ్వాడ శ్రీనివాస్కి 992 వచ్చింది సార్. అంటే అప్పలరాజుకి 1281 పడి 992 దువ్వాడ శ్రీనివాస్ మైనస్లోకి వెళ్తే క్రాస్ ఓట్ 236 అదే గ్రామంలో తన సొంత గ్రామంలో జరిగింది సార్. ఉమ్, తిరిగి ఉమ్, దువ్వాడ శ్రీనివాస్ గారి కన్నా రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఉమ్, అంటే ఇక్కడ ఎవరు ఎవరు క్రాస్ చేశారు? నేను అప్పలరాజుకి దువ్వాడ శ్రీనివాస్ గారికి అప్పలరాజు గారికి నా బూత్లో నేను మెజార్టీ ఇచ్చుకున్నాను. ధైర్యంగా చెప్తాను, ఇది ఆన్ రికార్డ్, అఫీషియల్ రికార్డ్, ఇది ఎలక్షన్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి రికార్డు. అదే అప్పలరాజు తన సొంత గ్రామంకి వచ్చేటప్పుడు సొంత గ్రామంలో ఆయన దెబ్బేశాడే. దువ్వాడ శ్రీనివాస్కి 236 ఓట్లు తగ్గాయే ఆయనకు వచ్చిన ఓట్లలో చూస్తే. మరి ఆయన, నేను ఒకటే అంటాను సార్, ఆయన దువ్వాడ శ్రీనివాస్కి అప్పుడు క్రాష్ చేసి మోసం చేయలేదు. సాక్షాత్తు మా నాయకుడు, మా ఇష్టమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేశారు. చిన్న వయసులో స్టార్టింగ్లో వచ్చి నువ్వు క్రాష్కి నువ్వు చేసావనేది క్లారిటీ ఎవిడెన్స్ ఇస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండొచ్చు, ఆయనకి నేను గుర్తు చేస్తాను సార్. ఇకపోతే అక్కడికి 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యాయి సార్. అంటే ఆయన చెప్తాను చూడండి, నా బూత్లో లేదంటాడు కదా ఆయన. అక్కడికి 2 సంవత్సరాల స్థానిక సంస్థలు ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ వన్ సైడెడ్గా కొట్టారు వచ్చాయి. అవును. ఎవరికి? వైఎస్ఆర్సీపీకి. మున్సిపాలిటీకి వచ్చినప్పుడు కొన్ని మున్సిపాలిటీలు కంటెస్ట్ చేశారు. మళ్ళీ పలాస మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మాకు కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేస్తే అదే పిఎస్లో నేను 500 మెజారిటీ కొట్టాను. అదే అప్పలరాజు సొంత పంచాయతీలో ప్రెసిడెంట్ ఓడిపోయాడు సార్. 4-5 ఓట్లతో అపోజిషన్ గెలిస్తే తిరిగి రాత్రి 1 గంట వరకు ప్రకటించలేపాడు ఆయన. ఇదంతా జగమెరిగిన సత్యం. అందరికీ సర్పంచ్ అండి? సర్పంచ్ సొంత ఊర్లోనే అతనికి ఓట్ బ్యాంక్ లేదు. తిరిగి అత్యధిక ఓట్ బ్యాంక్ ఇచ్చినటువంటి నన్ను టెక్నికల్గా ఇన్వాల్వ్ చేసి ఆరోపణ చేసే ప్రయత్నం చేసి ఈ విషయాలు పార్టీ పెద్దల దగ్గర కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని నాకు ఫీడ్బ్యాక్ ఉంది. నేను చాలామందికి ఇది ఎవిడెన్స్ ఇద్దాం అనుకుని లక్కీగా మీరు అడిగారు సార్. నేను ఎందుకంటే ఎప్పుడు కారులో ఇది పెట్టుకుంటాను. కారులో ఏ నాయకులు వచ్చినా నేను చూపిద్దాం, నేను జెన్యునా కాదా. ఇప్పుడు ఇప్పుడు మీరు మీ మనస్సాక్షి చెప్పండి. ఆయన క్రాస్ చేసి దువ్వాడ శ్రీనివాస్కి దెబ్బేశాడా, దువ్వాడ శ్రీకాంత్ దెబ్బేశాడా? దువ్వాడ శ్రీకాంత్ నీకు మెజారిటీ ఇస్తే, దువ్వాడ శ్రీనివాస్కి మెజారిటీ ఇస్తే ఐఎమ్ జెన్యూన్. నాకు జగన్ గారు అంటే ఇష్టము. జగన్ గారి గురించి ఏ సేవ చేయడానికైనా చేసే మనిషిని నేననేది అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి నుండి శర్మిలమ్మ దగ్గర నుండి అందరికీ తెలుసు. ఆ నియోజకవర్గంలో జగన్ గారు, నాకు ఓ దేశంలో అంటే జగన్ అంటే దువ్వాడ శ్రీకాంత్ పిచ్చి, ఆయనతో మాట్లాడలేమని కూడా కామన్గా డైలాగ్ వేస్తారు నాకు. అలాంటిది ఇది ఎవరు తప్పుదా చెప్పండి సార్? ఇది తప్పుడు ఆరోపణ కాదా? సరే, రాజకీయాల్లో ఆరోపణలు, అంటే క్రాస్ ఎవరు ప్రత్యారోపణలు, చేశారు? ఆయనే చేశారు కదా, ఎవిడెన్స్ ఇచ్చాను కదా, ఎవిడెన్స్ పరంగా క్రాస్ మీకు జరిగింది. రుజువు చేశాను కదా సార్. సార్, ఇప్పుడు మీకు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్ చేస్తారని మాటిచ్చి బల్ల గిరిబాబుని ఆ స్థానంలో కూర్చోపెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చిందనేది ఒక ప్రధానమైన వాదన. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇది చెప్పే ముందు నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్. అయితే వెంటనే అదే కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి అయితే బర్స్ట్ అయిపోతాడు. క్రాష్ చూసి నా అన్నకు ఓడించాడనే బాధతో బర్స్ట్. నేను ఏ రోజు బర్స్ట్ అవ్వలేదు. మీకు స్టిల్ ఈ రోజు వరకు అప్పలరాజు గారి మీద ఎగ్నెస్ట్కి కానీ పార్టీకి ఎగ్నెస్ట్కి కానీ ఒక్క ప్రెస్ మీట్ నేను పెట్టలేదు. ఉదయం ఉంటే చెప్పండి. నాకు అభిమానం, పార్టీ అంటే అభిమానంతో. ఆయన ఏం చేశాడంటే, ఒకటి అన్నీ క్రాష్ చేసి దెబ్బ కొట్టాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే శ్రీకాకుళం జిల్లాలో 2 పిఎస్సిస్లు గెలిచేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, ఎందుకు నాకు హర్ట్ అయిందంటే, 2 పిఎస్సిస్లు గెలిస్తే ఒకటి మా తమ్ముడు అయ్యాడు సార్. మా తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నారు. జగన్ గారు కొద్దిగా రిస్క్లో ఉండేటప్పుడు సుబ్బారెడ్డి గారికి వెళ్ళి మేము కలిస్తే సుబ్బారెడ్డి గారు పిఎస్సిస్ మనం చూడలేదు, మీ ఇష్టం మీరు చూడండి అన్నాడు. కృష్ణరాజు గారి సహకారంతో మా తమ్ముడిని కంటెస్ట్ చేసాం, ఎవరు లేకపోతే. అతని పేరు దువ్వాడ శ్రీధర్ బాబా. పలాస పిఎస్సిస్ మేము కొన్ని గెలిచాం. అప్పుడు జుత్తు జగన్ నాయకులు గారు కాంగ్రెస్ ఉండేటప్పుడు ఆయన మద్దతుతో ఎలాగైతేనే కైవసం చేసుకున్నాం పీఠం. కైవసం చాలా కష్టపడ్డారు. జిల్లాలో 2 గెలిచామని మంచి పేరు తెచ్చుకున్నాం. బాబా అక్కడ పిఎస్సిస్, అదే దువ్వాడ శ్రీధర్ గారు పిఎస్సిస్ అధ్యక్షుడు, మా తమ్ముడు గారు ఉన్నారు సార్. ఇక్కడ క్రాష్ చేసిన బాధతో ఉంటుండగా గెలిచిన నెల రోజుల్లోనూ 2 నెలల్లో దువ్వాడ శ్రీధర్ పోస్ట్ తొలగించాడు సార్. ఇదంతా ఎవిడెన్స్ సార్. అయినా నేను బయటపడలేదు సార్. అది నా రాజకీయ పరిణితి సార్. ఒక్కరోజు కూడా నేను కామెంట్ చేయలేదు సార్. సరే చూద్దాంలే, రాజకీయాలు ఇలాంటి దెబ్బలు ఎన్నో తిన్నాను.
ఆయన చీప్‌గా వెళ్తున్నాడు, ఎవరో చెప్పిన మాటలు వింటున్నాడు, తప్పు ట్రాక్‌లోకి వెళ్ళిపోతున్నాడేమో అనుకున్నాను సార్. ఈలోగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను సార్. మున్సిపాలిటీ ఎన్నికలొచ్చేసాయి. మున్సిపాలిటీ ఎన్నికలొచ్చినప్పుడు నేను డైరెక్ట్‌గా ఆయన ఛాంబర్‌కెళ్ళాను. సార్ కౌన్సిలర్‌గా అయితే మరి నేను చేయలేను. చైర్మన్ అయితే చేస్తానన్నారు. చైర్మన్ అయితే చేస్తాడు. ఆ చైర్మన్ నువ్వు కాకంటే ఎవరన్నయ్య అన్నారు. నాకు అన్నయ్య అని ఆయన పిలుస్తాడు. సరే చెప్పాడు కదా అని నేను నామినేషన్ ఏశాను. నామినేషన్ ఏసిన తర్వాత కోవిడ్ వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు పోస్ట్‌పోన్ అయిపోయాయి. మళ్ళీ కోవిడ్ ఎత్తేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత విత్‌డ్రాస్‌కి ఒక టైమ్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళాను. సార్ క్లారిటీ ఇవ్వండి. నేను విత్‌డ్రా అయిపోతాను. నాకు చైర్మన్ అంటే చేస్తానని. అంటే అదేంటన్నయ్య మీరు అలా మాట్లాడతారు? సరే మీరు కరెక్ట్ టైంలో వచ్చారు. మీతో నేనొకటి ఇవన్నీ గాడ్ ప్రామిస్. గ్రామ దేవతల సాక్షిగా నేను ఎక్కడ ప్రామిస్ చేయమన్నా చేస్తాను. మాకు గ్రామ దేవతలు ఉంటారు మా ఊర్లో. ఆళ్ళ మీద నేను ప్రామిస్ చేస్తాను చేయమంటే. నాకు ఇలాగే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, "అన్నయ్య మీరు నాకు హెల్ప్ చేయండి" అన్నారు. "ఏంటి సార్" అన్నాను. "మీరు 2 ½ బల్లగిరి 2 ½ తీసుకుంటే నేను సేఫ్‌గా ఉంటాను అన్నయ్య" అన్నారు. "ఇది మీ ఆలోచన పార్టీ చెప్పిందా" అని అడిగాను. అంటే నా ఆలోచన అవ్వచ్చు, పార్టీ ఆలోచన అవ్వచ్చు. మీరు నా మాట వినాల్సిందే, నా మాట వినాల్సిందే. ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడతాడు. నా మాట వినాల్సిందే, నా మాట వినాల్సిందే అని టేబుల్ మీద 2 సార్లు కొట్టాడు. సరే సార్ పార్టీ ఆదేశం, మీ ఆదేశం అయితే వింటాను గానీ, ఇంత కష్టపడ్డాను. ఇప్పుడుకొచ్చినప్పటికి నాకొచ్చినప్పటికి ఈ షరతులు ఇవన్నీ అంత కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించంటే, లేదన్నయ్య మీరేం చెప్పకండి. మీరు పదండి మనం లంచ్‌కెళ్దాం. ఇక్కడితో క్లోజ్ చేయండి. మీరు నాకు మాట ఇవ్వండి అంటే, సరే అని నేనే మాట ఇచ్చాను 2 ½ అది ఇట్స్ ఫ్యాక్ట్ సార్. 2 ½ నేనే మాట ఇచ్చాక ఆయన ఏమైందంటే వచ్చేసాం. మళ్ళీ ఎటోటో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. భారీ మెజార్టీతో గెలుచుకున్నాం. మంచి కైవసం చేసుకున్నాం. సరే వచ్చేటప్పుడు ఆయన ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళినప్పుడు సార్ ఏం చేద్దామంటే, డోంట్ వరీ అన్నయ్య మీకు నేను చేయాల్సింది చేస్తాను నాకు హామీ ఇచ్చారు. రాత్రి 10 గంటలకైనప్పటికి బల్లగిరికిచ్చారు. అది ఎటువంటి రూమర్స్ వచ్చాయో అవన్నీ నేను వితిన్ పార్టీలో బయట పెట్టలేను కానీ, చాలా తప్పిదాలు చేశారు. ఆయనకిచ్చాడు. ఆయనకిచ్చిన తర్వాత ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే అయ్యుండి అప్పుడు మినిస్టర్ అయిపోయాడు ఈయన. మినిస్టర్ అయ్యుండి సమన్వయం చేయాలి. నేను అప్పయ్యదొర గారు, విశ్వనాథ్ డాక్టర్ గారి దగ్గర చూసి వెంటనే రాజకీయాల్లో ఒకటుంది సార్. పదవి ఇచ్చినోడి కన్నా పదవి ఇస్తానని చెప్పి ఇవ్వనోడికే ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇస్తేనే అది ఆ బాండ్ బావుంటది సార్. అవును. ఎలాగో ఆయనకి ఆ పదవితో అకామిడేట్ చేశారు కాబట్టి, ఆ! అసంతృప్తులను బుజ్జగించాలి. గౌరవం ఇవ్వాలంటాను నేను. హ్మ్. మీకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాల్లో అప్పలరాజు ఫోన్ చూడండి సార్. ఒక్క మెసేజ్ పార్టీ మెసేజ్‌కి. సార్ మీకు ఆ తర్వాత మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మీకు సూదికొండలో కంకర తవ్వుకునే వెసులుబాటు కల్పించారు కదా! మీకొక్క విషయం నేను చెప్తాను సార్. అది కూడా వాల్యుబుల్ పాయింట్. నేను 2019లోనే అప్రూవల్స్ అప్లై చేసుకున్నాను. సూదికొండకి, గ్రావెల్ క్వారీకి. కొద్దిగా మా అన్నయ్య గారితో గ్రానైట్స్ ఇచ్చేసి కొద్దిగా మాకు అవగాహన ఉంది ఆ ఫీల్డ్‌లో. చేసుకునేటప్పుడు ఈలోగా అప్పలరాజు లక్కీగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాగో ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి ఆయనకి కలవడం జరిగింది. ఆయనే నాకు రిబ్బన్ కట్ చేశాడు. క్వారీ ప్రారంభించాడు. క్వారీ ప్రారంభించినప్పటికి క్వారీ అనేది నాకు 3.5 హెక్టార్లు ఇచ్చారు సార్. 3.5 హెక్టార్లు అంటే నియర్లీ 8 ఎకరాలే. నియర్లీ 8, 9 ఎకరాలండి. అంటే ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ వరకు ఒక మెటీరియల్ ఆహ్, కొద్ది కొద్దిగా తెస్తే 10 ఇయర్స్. నాకు అప్రూవల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ఇచ్చింది 10 ఇయర్స్‌కి ఇచ్చింది. ఒకవేళ 10 ఇయర్స్‌లో మనం తీయకపోతే ఎక్స్‌టెన్షన్ 20 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. అన్ని అనుమతులతో అన్నీ తెచ్చుకొని ఆయన చేతే ఫస్ట్ పర్మిట్ ఇప్పించి ఓపెన్ చేశాను. ఆయనే ప్రారంభోత్సవం చేశాడు నా క్వారీ. అంతా బావుంది. ఒక 2 నెలలు ర్యాంప్ ఇవన్నీ ఎయ్యాలి కదా సార్. క్వారీ అంటే ఒక గవర్నమెంట్ చెప్పినట్టు ప్రొసీజర్‌తో మనం వెళ్ళాలి. ర్యాంప్ ఇది ఏస్తున్నప్పుడు సడెన్‌గా నా అంచెలు నాకు కొంతమంది శ్రేయోభిలాషులు ఒకసారి ఎమ్మెల్యే కలండి. ఎమ్మెల్యే కొద్దిగా గురుగున్నాడు. అది ఇది అని ఏదో చెప్పారు. నేను ఎమ్మెల్యే దగ్గరికెళ్ళాను. అప్పలరాజు దగ్గరికెళ్ళాను. అప్పలరాజు దగ్గరికెళ్తే అప్పలరాజు ఏమన్నాడంటే ఆయన కలిసాను. కలిసిన తర్వాత అంటే కొద్దిగా నేను ఒక విషయం నేను బయట పెట్టలే. ఒక 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 సెట్ చేశాను. అది నేను ఓపెన్‌గా వితిన్ పార్టీ సార్. అది నా సంస్కారం కాదు. అందుకనే నేను చెప్పలేకపోతున్నాను. ఓకే. డీల్ ఓకే. ఎవ్రీథింగ్ ఓకే అనుకోనొచ్చాను. మళ్ళీ అక్కడికి ఒక 2, 3 అవర్స్ వలన అవర్స్ తర్వాత అది క్యాన్సిల్ అయింది ఆ డీల్. మళ్ళీ నాకు చెప్పారు. ఏమో మళ్ళీ ఎళ్లు మళ్ళీ చూడు సెట్ అవ్వనట్టుందని నా శ్రేయోభిలాషులు చెప్తే మళ్ళీ ఆయనకెళ్ళి కలిస్తే అంటే మీరిచ్చిన గిఫ్ట్ చాలలేదా? అంటే నేనది చెప్పను సార్. దేవుడున్నాడు. దేవుడికి తెలుసు. పైన దేవుడున్నాడు. వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు. వెంకటేశ్వర స్వామికి తెలుసు. అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవ్వగానే ఏమవుతాను, ఇప్పటికే నేను నాకున్నటువంటి సిమెంట్ ఐరన్ గోడౌన్ ఇచ్చేసాను. నా మనుగడ లేదు. 10 సంవత్సరాలు పార్టీని మోసాను. ఒక దశలో చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా తమ్ముడి దగ్గర, ఆళ్ళ దగ్గర చేసి పార్టీని నిలబెట్టాను. ఆమరణ నిరాదీక్ష చేశాను. 19 దీక్షలు చేశాను జగన్ గారి పార్టీలో. 6 కేసులు పడ్డాను.
సమైక్యాంధ్ర ఉద్యమంలో చేశాను. అన్ని ఉద్యమాలు ప్రత్యేక దీనిలో చేశాను. స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు చేశాను. అన్నిట్లో ఉన్న నా రికార్డ్స్ ఉంటాయి. కొన్ని కష్టాల్లో కూడా పార్టీ నడిపించాను. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు భయానికి. ఎవరు ఉండేవారు కాదు. అయినా నడిపించాను జగన్ గారి మీద ఉన్న ప్రేమతో. కష్టపడినప్పుడు నాకు రైట్ ఉంటది సార్. నేను ఈ పార్టీకి కష్టపడినప్పుడు నేను అడుగుతాను సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు లాంటోళ్ళు. పార్టీ నాకు కన్న తల్లి లాంటిది. నేను ఎవరికి డిమాండ్ చేస్తాను సార్? వాళ్ళకే డిమాండ్ చేయాలి. ఆ డిమాండ్ నాకు అక్కడ స్థాయికెళ్ళకంటే ఈయన నాకు సెటిల్ చేస్తామన్నాడు. పదవుల్లో చేయలేదు. తమ్ముడికి కొట్టాడు. అన్నీ క్రాష్ చేశాడు. వ్యాపారంకొచ్చింది నా కడుపు దగ్గరికొచ్చాడు. వచ్చేటప్పుడు ఏమైందంటే నాకు అన్నాడు. ఆయన అన్నాడు, "అన్నయ్య మీరు రాజకీయాలు చేసుకోవాలి. ఇదేంటిది? అది మనోళ్ళేదో చూస్తారులే" అని చిన్న సటైరికల్‌గా మాట్లాడాడు. అరే ఇదేంటిది? నా పిల్లలు చదువులో ఉన్నారు. నాకు చాలా ఇబ్బంది. నాకు వ్యాపారం కూడా చేయకపోతే నేను ఎలాగ రేపు మనుగడ చేయగలను? నాకు స్టేటస్, నేను ఫాలోవర్స్ మెయింటైన్ చేసుకోవాలి. నాకు తెల్లారైతే చాలా హంగామా ఇవన్నీ ఉంటాయి సార్. నేను ఆర్గనైజేషన్స్ నా వెనకాతల కార్మిక వర్తక సంఘాలన్నీ ఉన్నాయి. వాటిని మేనేజ్ చేసుకొని మీటింగ్స్ ఇవన్నీ నాకు రెగ్యులర్‌గా ఉంటాయి మీటింగ్స్. ఇవన్నీ చూసుకొని ఏపీఎస్ఆర్టీసీలో కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశాను పలాస డిపోలో. తమ్ముడు గారు శ్రీధర్ గారు ఆయన ఆనరబుల్ ప్రెసిడెంట్. ఇలా మేము చేసి ఒక ఆర్గనైజేషన్ మా అండర్ కంట్రోల్ ఉంటది. నాకున్న ఒత్తిళ్ళు, నాకున్నటువంటి ఇబ్బందులు ఉంటాయి సార్. మరి నేను మనుగడ చేయాలి కదా సార్! అయితే నేనేం చేశానంటే ఇదేంటిది? అప్పుడు నేను ఆయనకు మాట అన్నా. ఎవరికి అప్పజెప్పినా ఎవరు కరెక్ట్‌గా చేయరు సార్. మైనింగ్ రూల్స్‌కి నెగ్లిజిట్‌గా వెళ్తారు. కొద్దిగా అందులో డిస్టర్బెన్స్ చేయకండి అని అన్నాను. సరే అని అనేసాడు ఆయన. అక్కడితో ఆగిపోయింది. కొన్ని నేను దాచాను. ఆయన బయటపడితే నేను బయటపడతాను. ఎందుకంటే నాకు గౌరవం ఉంది, సంస్కారం ఉంది కాబట్టి నేను దాచేశాను. చెప్పట్లేదు. దేవుడికి తెలుసు అన్నాను. అక్కడ అర్థం చేసుకో. అది అయిపోయిన తర్వాత ఫాల్స్ అలిగేషన్స్ చేశాడు. మా సిబ్బంది మీద కంప్లెయింట్స్ పెట్టించి ఇవన్నీ చేశాడు. ఒక 6, 7 నెలల తర్వాత కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కలెక్టర్ గారు అన్నారు. గత కలెక్టర్ గారు నివాస్ గారు, ఎస్పీ గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ, "యూ ఆర్ 100% జెన్యూన్. మీ డాక్యుమెంట్స్ అంతా ప్రభుత్వ అప్రూవల్స్‌తో ఉంది. మీరు చేసుకోవచ్చు" అంటారు. ఇక్కడ నాకు అక్కడ కార్యక్రమం జరిగేది కాదు. అక్కడ లోకల్ పీపుల్ వ్యతిరేకించడం వల్లే మీకు క్వారీ మూయాల్సొచ్చింది. ఒక్క విషయం సార్. అది కాకుండా ఇంకేమడిగినా శ్రీకాంత్‌కి చేసుకోమన్నాను. ఆ ఒక్క క్వారీ జోలికి మాత్రం వద్దు. లోకల్ యాజిటేషన్ ఉంది. పార్టీకి నష్టం అనే నేను ఆపమన్నాను. అంతకు మించి నేనేమి ఆయన చెప్పింది ఏది కాదనలేదనేది అప్పలరాజు గారు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. సార్ మీకొక విషయం చెప్తాను సార్. అప్పలరాజుకి నేను ఒక పేరు పెట్టుకున్నాను. అబద్ధాల రాజు అని. నేను ప్రామిస్ చేస్తాను సార్. మీరు అన్నమాట మా దగ్గర ఎప్పుడూ డిస్కషన్స్ రాలేదు. తర్వాత ఇన్‌ఫాక్ట్ నేను ఏ విషయంలో కూడా అప్పలరాజుకి ఒత్తిడి చేయలేదు. చెప్పండి. రాజకీయ పరంగా గానీ, ఒక్క మున్సిపల్ చైర్మన్ మా కమిట్మెంట్ ఉంది. అది తప్ప నా వ్యాపారాల్లో నేను స్టెప్ దిగిపోయి అడిగే పరిస్థితి నాకు ఉండదు సార్. అవసరమైతే ఆకలితో బతుకుతాను గానీ, నేను అలా దిగజారిపోయి నాకు చూడండి అని అడిగే పరిస్థితి లేదు. కానీ ప్రోటోకాల్ సిస్టమ్ వితిన్ పార్టీ. మీరన్న మాట మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నెగోషియేషన్స్ జరగలేదు. అది అబద్ధం. నేను చెప్పగలను సార్. అబద్ధం. ఇప్పటికి కూడా మీకు అసలు కాన్ఫిడెన్షియల్ విషయం చెప్తాను సార్. 8 నెలలు చేశాను. చాలా నష్టపోయాను. అలాగ వదిలేశాను. ఆ దరిదాపులకు కూడా నేను గాని, నా సిబ్బంది గాని ఈ రోజు వరకు అటువైపు చూడడం మానేశాను. అది నా కమిట్మెంట్. సూదికొండ నాకు ప్రాణం పెట్టే మనుషులున్నారు సార్. మీ క్వారీ అనుమతులు ఇప్పటికి లైవ్‌లో ఉన్నాయా? రద్దయిపోయాయా? స్టిల్ లైవ్‌లో ఉన్నాయి. బట్ నేనే క్యాన్సిల్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాను. చాలామంది ఏమంటున్నారంటే, "ఉంది కదా! అప్రూవల్ ఉంది. 10 ఇయర్స్ ఉంది. గ్యాప్ వద్దంటే" నాకు మరి ఇష్టం లేదు సార్. నేను సూదికొండ ప్రజలకు కూడా, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను మాటిచ్చాను. మీకు ఇష్టం లేని పని నేను చేయనని. ఎప్పుడో నేను వదిలేశాను. వదిలేసి నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరంన్నర పైగా అయిపోయింది. తీరా చూస్తే ఆ సరౌండింగ్ అంతా తవ్వేశారు. అప్రూవల్ ఉన్నటువంటి వాడు నేను తవ్వితే తప్పు. ఆ సరౌండింగ్ అంతా గ్రావెల్ మాఫియా జరిగిందే. ఎవరు చేశారది? సార్ పలాస నియోజకవర్గంలో నేనెన్నడూ చూడలేనటువంటి ఆచారం ఒకటి జరుగుతుంది. ఏ పని జరిగినా, ఏ పని చేసినా అతనికి అనుసంధానం జరగాలి. అటువంటి ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. చాలా పేపర్‌లో అవన్నీ రాశాయి. ఇప్పుడు ఈ కంకర అనఫిషియల్‌గా తవ్వుకోవడం కోసమే మిమ్మల్ని అక్కడి నుంచి తప్పించారంటారా? అలాగని కాదు సార్. నేను ఆర్థికంగా బలపడకూడదు. అలాగని కంకర తవ్వించడానికని కూడా నేను అలా బ్లండర్ కామెంట్ చేయను. అవగాహన లేని కామెంట్. నేను ఆర్థికంగా ఎదగకూడదు. నేను నా లైఫ్ ఎంతసేపు కష్టాల్లోనే ఉండాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. రాజకీయంలో నేను ఎదగకూడదు. ఇక్కడ ఒకటే సార్. జగనన్నని నమ్మిన ప్రతి మనిషికి ఆయన దెబ్బ కొట్టాడు సార్. నియోజకవర్గంలో ఎవరైతే జగనన్న ప్రేమించారో వాళ్ళ మనసుకెళ్ళి అడిగితే నాకేదో నష్టం జరిగిందని చెప్తారు సార్. అతను ఒక క్వార్టర్ తయారు చేసుకున్నాడు.
ఆ క్వార్టరీతో ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నాడు. రెబెల్స్‌ని తయారు చేసుకున్నాడు. అదంతా సిస్టమేటిక్‌గా ఆయన ప్రీ ప్లాన్డ్‌గా బిల్డప్ చేసుకున్నాడు. అదే ఈరోజు ఆయనకి దెబ్బతీస్తుంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో హ్మ్. మీ పైన టీడీపీతోనా? వైకాపాతోనా? సార్ ఇప్పుడు అసలు విషయానికొస్తున్నాను సార్. ఈ ఈ గ్యాప్ టైమ్‌లో అప్పలరాజొద్దు జగనన్న ముద్దు అని మేము నియోజకవర్గంలో అప్పలరాజు తాలూకా అతని విపరీత ధోరణిని ఇష్టపడలేక, దాన్ని మేము తట్టుకోలేక, భరించలేక ఒక టీమ్ ఒక సెట్ అయ్యి మేము కొన్ని కార్యక్రమాలు చేసాం. అది జగమెరిగిన సత్యం, చేయలేదన్నా అవ్వదు. ఎవిడెన్సెస్ ఆల్రెడీ మీడియాస్‌లో ఉన్నాయి. మీరు ఆల్రెడీ 4, 5 సమావేశాలు చేశాం. రకరకాల తోటల్లో పెట్టుకున్నాం. అవన్నీ విషయం ఉన్నాయి సార్. మీడియాలో వచ్చింది. ఈ విషయం జిల్లా నాయకులైనటువంటి కృష్ణదాస్ గారికి, రీజనల్ లీడర్స్ అయినటువంటి భర్త సత్యబాబు గారికి, సత్యనారాయణ సార్‌కి, నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు కూడా నేను తీసుకువెళ్ళాను. పలాస పరిస్థితి బాగోలేదు సార్. గౌరవం ఇవ్వడం లేదు. మేమేం కోరుతాం సార్? పార్టీలున్నాము. పూలమ్మిన చోట కట్టెలమ్ముకునే పరిస్థితి నాకు దిగజార్చాడు. పార్టీ నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గంలో పార్టీ నాది సార్. నేను పార్టీ గురించి పనిచేసేప్పుడు ఈ సోకాల్డ్ వీళ్ళెవరూ లేరు. అప్పలరాజు 2017 ముందుకు ఒక డాక్టరు. 17 తర్వాత అతను లీడర్ అవ్వచ్చు, అతను డేస్ బాగుండొచ్చు, పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. కానీ అది యుటిలైజ్ చేసుకోలేదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కష్టపడ్డారో, ఎవరైతే జగన్ గారి మనిషో వాళ్ళందరికీ తొక్కాడు సార్. మీరు మీ అసంతృప్తిని రకరకాల రూపాల్లో చాలా సార్లు ప్రదర్శించారు. అయినా అధిష్టానం స్పందించలేదు. కొంతమంది దువ్వాడ హేమబాబు చౌదరి లాంటి వాళ్ళు పార్టీ ఆల్రెడీ మారిపోయారు. అంతే. మీరు మారిపోయే ముహూర్తం ఎప్పుడు? అయితే ఇక్కడ ఏంటంటే, ఈలోగా ఇవన్నీ ఈ వస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసి గౌతు శిరీష మేడం మా ఇంటికొచ్చారు. నియోజకవర్గ క్యాడరు సీనియర్ టీడీపీ లీడర్స్ నా దగ్గరకొచ్చారు. వచ్చి అన్నా, ఏదైనా రాజకీయాల్లో గౌరవం లేకపోతే ఎవరు ఉండలేరు. అది ఒప్పుకుంటాను. నాతో నడన్నా, నాకు సహకరించన్నా, నాకు జరిగిన నష్టము, నాకు జరిగిన అవమానాలు మీరన్నీ చూసుంటారు. ఒక్కసారి నాతో పయనించండి అని కోరారు. కోరితే వాళ్ళకి నేనేం చెప్పానంటే, అమ్మా నాకు టైం ఇవ్వండి. నా అనుచరులు, నా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. అన్నయ్యలు గానీ, వదినలు గానీ, తమ్ముళ్ళు గానీ అందరూ రాజకీయ కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఒకసారి వాళ్ళని సంప్రదిస్తాను. పండగ తర్వాత మాట్లాడదాం అమ్మా అని నేనన్నాను. పండగ తర్వాత మాట్లాడదాం అని అన్న తర్వాత, అన్న మీ రాక గురించి మేము వెయిట్ చేస్తాం అని వాళ్ళు వెళ్ళిపోయి ఒక స్వీట్ తినిపించి వెళ్ళిపోయారు ఫార్మాలిటీ ప్రకారం. ఇంతవరకు నేనైతే ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. మీ బ్రదర్ శ్రీను గారు మీ మీ ఇంటికి ఒక 2, 3 సార్లు రావడం. ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఈ మధ్యన కూడా సంక్రాంతి తర్వాత కూడా మళ్ళీ మీతో కలిసి మాట్లాడడం. పార్టీ మారొద్దు. ఇది మనకి మంచి పరిణామం కాదని చెప్పడం. ఇది మిమ్మల్ని మళ్ళీ పునరాలోచించుకునే విధంగా చేసిందా? లేదు అంటే ఇంకా టీడీపీ వైపు మొగ్గే అవకాశాలే ఉన్నాయా? అంటే యాక్చువల్‌గా జగన్ గారు ఫ్యాన్ నేను. జగన్ గారి అభిమాని నేను. నాకు అప్పలరాజుతోనే ఈక్వేషన్స్ పోయినాయి. ఎందుకు అప్పలరాజు ప్రతి నిమిషం నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అన్ని రకాలుగా కొట్టాడు. ఆర్థికంగా నా స్థాయిలో నాకు కొడితే, దువ్వాడ శ్రీధర్ గారి స్థాయిలో దువ్వాడ శ్రీధర్ గారు కొట్టాడు. ఆయన 2 సంవత్సరాలు అవుతుంది ఏ పార్టీ కార్యక్రమాలకు ఆయనకైనా పిలిచి అడగాలి అడగండి. ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీధర్ పని చేయలేదా? మున్సిపాలిటీ ఎన్నికల్లో పని చేయలేదా? మండల ఎన్నికల్లో దువ్వాడ శ్రీధర్ పని చేయలేదా? ఆయనకి ఏ రోజు ఏ డయాస్ మీదైనా దువ్వాడ శ్రీధర్ పిలిచాడా? దువ్వాడ శ్రీకాంత్ పిలిచాడా? దువ్వాడ శ్రీధరుకి ఇక్కడ ఫైనాన్షియల్‌గా అప్పలరాజు గారి వల్ల నష్టం జరిగింది. మీకు కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే యోచనలోనే ఆయన జరిగాయని మీరు చెప్తున్నారు. దువ్వాడ శ్రీను గారికి రాజకీయంగా క్రాస్ ఓటు ద్వారా నష్టపరిచారంటున్నారు. వాళ్ళెవరూ కూడా మేము పార్టీ మారుతాము, వేరే పార్టీకి వెళ్తాము అన్న స్మెల్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. మీ ఇంటికి మాత్రం శిరీష్ గారు రావడం, స్వీట్ తినిపించడం, దీన్ని ఎలా? ఇది మీ ఇంట్లో కుంపట? ఇది మీ వ్యక్తిగతమా? లేదు మీకు అప్పలరాజుతో కేవలం కుదరకపోవడమేనా? ఇప్పుడు అన్నయ్య గారు నా ఇంటికొచ్చారు సార్. తమ్ముడు గారొచ్చారు, అమ్మగారొచ్చారు. అందరూ వచ్చి, "ఒరేయ్! మనం జగన్ గారి కుటుంబం. పార్టీలో నువ్వు సీనియర్‌వి. పార్టీకి అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తివి. నువ్వు పార్టీ మారే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. ఒక అన్నగా నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు పార్టీ మారకని" ఖరాఖండిగా 4 సార్లు చెప్పారు సార్ ఇప్పటికే. మా బ్రదరు అన్నయ్య గారు లేనప్పుడు కూడా అదే శ్రీధర్ గారు మేమిద్దరం చాలా చనువుగుంటాం లోకల్‌లో. అన్నయ్య కొద్దిగా పెద్దరికంతో ఆయనతో అయితే శ్రీధర్ గారు కూడా ఆయన కూడా వచ్చి "నువ్వు కొద్దిగా ఆలోచించు అన్నయ్య. నువ్వు ఇది పద్ధతి కాదు. మనకు అప్పలరాజు నీకెలా ద్రోహం చేశాడో నాకలాగే ద్రోహం చేశాడు. మనం జగన్ గారి ముఖం చూడాలి. జగన్ గారు మనకు లైఫ్ ఇచ్చారు కదా!" అని నాకు నచ్చజెప్పారు. హ్మ్. కానీ నేను ఆళ్ళకి ఆ రోజు కూడా నేను చెప్పాను.
అన్నయ్య గారితో చాలామంది పార్టీ పెద్దలు కూడా వచ్చారు ఆ రోజు. హ్మ్. వాళ్ళెదురుగా కూడా చెప్పాను. నేను అప్పలరాజుతో ఇమ్మడలేను. గౌరవం లేని దగ్గర నేను ఎలాగిమ్మడాలి? 2024లో ఆయన గెలుస్తారని, ఆయనకే టికెట్ వస్తదని ఏకపక్షంగా అన్ని సర్వేలు చెప్తున్నాయన్న ప్రచారం జరిగిన చోట, హ్మ్. మీ ఇంత డిఫర్ అవుతున్న మీరు వైకాపా కోసం ఎలా పనిచేస్తారు? ప్రతి కదా సార్. ఇంత స్ట్రగులొచ్చినా ఈ రోజు వరకు పార్టీ నాతో నెగోషియేషన్స్ చేయలేదు. బట్ మా అన్నయ్య గారు ఏమన్నారంటే, "పదా నాతో రా. జగనన్న గారు అవకాశం ఇస్తే, షెడ్యూల్ గాని ఆయన దొరికితే" ఆయన చాలా బిజీగా ఉన్నారు అన్నగారు కూడా. ముఖ్యమంత్రి ఈ టికెట్స్ పంపిణీలో అన్నగారు బిజీగా ఉన్నారు. ఆయనకు ఒకవేళ అవకాశం ఉంటే ఒకసారి మాట్లాడదాం అని నాకు అది కూడా ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇక్కడికొచ్చేటప్పుడు సార్ పలాస నియోజకవర్గం వచ్చేటప్పుడు ఆయన సొంత మండలం ఆయన మైనస్‌కెళ్తాడు. 100 రోజుల సినిమా. 100 రోజుల్లో మనకొచ్చేస్తది. 100 రోజుల్లో ఈ ఈ ఈ క్లిప్పింగ్ కూడా మీరు ఉంచుకోండి. వజ్రపు కొత్తూరు ఆయన పుట్టిన మండలం. వజ్రపు కొత్తూరులో ఈరోజు ఆయన ఏ స్థాయిలో రేపు ఓట్ బ్యాంకు మీకు బహిర్గతం అవుతదో మీరు అక్కడి నుంచే చూస్తారు. హేమబాబు చౌదరి టీడీపీకి ఆల్రెడీ వెళ్ళిపోయారంటున్నారు ఎళ్ళిపోయాడు. కదా! మేము అదే చెప్పాం. పార్టీ అధిష్టానం జగన్ గారి వరకు ఎళ్ళకపోయినా అప్పలరాజు అనేవాడు అన్ని సామాజిక వర్గాలకి నెగెటివ్ అయ్యాడు. సీనియర్స్‌ని పక్కన పెట్టాడు. మీరొకసారి అప్పలరాజు అభ్యర్థిని ప్రకటించే ముందు ఒకసారి ఆలోచన చేయండి అని మేము కోరుకున్నాం. అయితే ఎవరున్నారని మాకు కొంత పెద్దలు అడిగారు. చూడండి సార్ జగన్ గారి ఇమేజు ఇప్పుడు ఒక్క ఓటు పడినా, 50,000 పడినా, 1,00,000 పడినా, పలాస నియోజకవర్గం పడిన ఓటు ప్రతి ఒక్కటి జగన్ గారి మొఖం చూసే పడుతుంది. ఇక్కడ అప్పలరాజుకి ఇండివిడ్యువల్ ఊరే లేదు, మండలమే లేదు. ఆయనకెలాగా ఇండివిడ్యువాలిటీ ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన ఎలాగ ఇంటెలిజెన్సీలోను అది ఏంటో మీరు సర్వే టీమ్స్‌లో గెలిచేస్తారంటున్నారు. అవన్నీ మ్యానిపులేట్ చేయొచ్చు. అవన్నీ చేయొచ్చు. కానీ వాస్తవ విషయాలు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, కన్నతల్లి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా కన్నతల్లితో సమానమైనటువంటి పార్టీగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, వాస్తవ విషయాలు నేను పార్టీలో దృష్టిలో పెడితేనే నేనొక మనిషిని రాజకీయాల్లో ఒక సార్ మనిషినవుతాను. చివరగా మీకో ప్రశ్న. 24లో పార్టీ ఆయన్నే కొనసాగిస్తే హ్మ్. మీరు పని చేస్తారా? చెయ్యరా? ఒకవేళ నేను పని చేసినా, ఆయన గెలిసినా, శ్రీకాంత్ నన్ను ఓడించాలని ప్రయత్నం చేశాడు. నా వ్యక్తిగత ఇమేజ్ మీ ఇమేజ్ వల్లే నేను గెలిచాను సార్ అంటాడు. ఒకవేళ ఓడిపోతే, ఇచ్చిన ప్లే కోడ్ మీకు చెప్తాను. ఓడిపోతే శ్రీకాంత్ వల్లే ఓడిపోయారు. శ్రీకాంత్ వల్లనే ఓడిపోయానన్నా, శ్రీకాంతే నాకు ఓడించాడు. నాకు గెలిచినా నా ప్రస్తావన చేయడు, ఓడిపోతే నన్ను బాధ్యుడిని చేస్తాడు. ఎలా జరుగుతది సార్? ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను. తిలక్ కూడా దెబ్బేయొచ్చు. రేపు తిలక్ కూడా తిలక్, శిరీష ఎస్ మేడము, రామ్మోహన్ మళ్ళీ 6 వాళ్ళిద్దరు 1, 1 వస్తారు. వీళ్ళు 3, 3 వచ్చేస్తారు. మధ్యలో పేడాడ పరమేశ్వరరావు గారు కాంగ్రెస్‌కేస్తే అప్పుడు మళ్ళీ సంఖ్య మారిపోద్ది తిలక్ ఆయనది కూడా. ఆయన కూడా చాలా జాగ్రత్త పడాల. అలా ఒక 5 ఎమ్మెల్యే ఎన్నికలు నేను దగ్గరుండి చేసినటువంటి వ్యక్తిని. బ్యాలెట్ నమూనా వచ్చిన తర్వాత రాజకీయం ఏం జరుగుతది? ఎలక్షన్ ముందు రోజు ఏ రాజకీయం జరుగుతదో నేను క్షుణ్ణంగా అవగాహన ఉన్నది పట్టగలను. నాకున్న చిన్న శక్తి మేరకు, అనుభవం మేరకు. డెఫినిట్‌గా తిలక్ ఆయన కూడా జాగ్రత్త పడవలసిన అవసరం పలాస కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. లేకపోతే అక్కడ ఎంపీకి కూడా డ్యామేజ్ ఇవన్నీ మీరు చూస్తుండండి. ఎన్ని రోజులు లేవు 100 రోజులు. దువ్వాడ శ్రీకాంత్ చెప్పింది ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. విత్ ఎవిడెన్స్‌తో ఏదైనా నేను మాట్లాడతాను సార్. నా లక్షణం సార్. వితౌట్ ఎవిడెన్స్ ఏది నేను మాట్లాడను సార్. ఇది వాస్తవం సార్. ఇలాంటి తంతు జరిగినప్పుడు నేను అప్పలరాజుకి పని చేసినా ఒకటే, పని చేయకపోయినా ఒకటే. నాకు ఎక్కడ గౌరవం ఉంటదో ఆ గౌరవాన్ని నేను వెతుక్కుంటూ వెళ్ళే ప్రయత్నంలో అయితే నా ఆలోచన ఉంది. బట్ జగన్ గారి మీద ప్రేమతో, దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నయ్య గారు నాకిచ్చినటువంటి భరోసాతో రేపు ఒక 10, 15 రోజుల్లో అన్నయ్య గారు చెప్పారు. అన్ని రకాలుగా నువ్వు గాబరపడక నేనున్నానని చెప్పారు. అందు గురించే వెయిట్ చేస్తున్నాను. టికెట్ కూడా నాకు తెలిసినంత వరకు అప్పలరాజు మీద ఏవో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్‌లో కొన్ని ఏవో ఉన్నాయని టాక్స్ పలాస నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకవేళ ఆయన భీములు ఇస్తారని పేపర్‌లో కూడా వచ్చాయి. టికెట్ మారితే వెల్ అండ్ గుడ్. అత్యధిక మెజారిటీతోని వైసీపీ ఎక్కడ గెలుస్తది? ఎవరికిచ్చినా జగనన్న గారికి ఈ సందర్భంగా చెప్తున్నాను. వాలంటరీకి ఇచ్చినా, సీనియర్ లీడర్‌కి ఇచ్చినా, ఎవరికిచ్చినా అక్కడ అప్పలరాజు తప్ప గెలుస్తారు. అప్పలరాజు అనే వ్యక్తి అయితే తన స్వయంకృత అపరాధమే. తన రాజకీయాల్లో అవగాహన లేకపోవడమే, ఆవేశపడిపోవడం, ఎదుటి వాడిని ఇన్సల్ట్ చేయడం, సర్పంచ్‌ని కూడా ఒరే అని పిలవడం. ఇప్పుడు అప్పలరాజు గారు, శిరీష మేడం హ్మ్. వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ 24లో పోటీ జరిగితే ఎవరు ఎంత తేడాతో నా ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడే ఎన్నిక జరిగితే సార్, టీడీపీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఈయన ఎలా సరిదిద్దుకుంటాడా? ఎలా చేస్తాడా? ఆయనకి ఆ దేవుడికే తెలుసు. ఎలా దాన్ని సెపరేట్ చేసుకుంటాడో కూడా నాకైతే అవగాహన లేదు. ఆయన అహంకారపూరిత ధోరణి సీనియర్ లీడర్స్‌కి నచ్చక, సీనియర్ లీడర్స్ చాలామంది ఇప్పటికి కూడా సైలెంట్‌గా ఉన్నారు, నటిస్తున్నారు.
రేపు మీరు ఒక విషయం నెల రోజుల నుండి చూడండి. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ అప్పటి రోజు ఏదో యూనియన్ అనేది ఏదో పెట్టి ఏదో కలిపాడు. ఒక సరైన తెలుగుదేశం లీడర్‌కి ఇంతవరకు ఆయన లాగలేకపోయారు. హేమబాబు చౌదరితో ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ వెళ్ళిపోయారు. మరొక 10, 15 మంది సర్పంచులు ఎంత సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ జగన్ గారి మీద ప్రేమతో ఉన్నా సైలెంట్ అయిపోతారు. ఆళ్ళు ఓటేలు వేస్తారు, చెప్పరు. దీనికి చాలా ఎక్సర్సైజ్ అవసరం సార్. ఈ 100 రోజులు ఆయన మరి ఎలాగ డీల్ చేస్తాడో అప్పలరాజు ఆ దేవుడికి తెలుసు గానీ, చాలా ఒడిదుడుకుల్లో పయనిస్తున్నాడు. ఇటువంటి ప్రయాణంలో దెబ్బ తగిలిపోద్దనే అందరూ విశ్లేషిస్తున్నారు. అక్కడ వరకు ఆ నియోజకవర్గం. ఎనీహో జగన్ గారి నిర్ణయమే నాకు ఫైనల్. ఆయన ఏం చెప్తారో ఆయన నిర్ణయాన్ని గురించి వెయిట్ చేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా నాకేం చెప్తారని ఈ వారం రోజుల్లో వెయిట్ చేస్తున్నాను. తర్వాత కాలమే సమాధానం చెప్తారు సార్. అప్పటికి కూడా ఇదే పరిస్థితులు ఉంటే అప్పుడు ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సార్. ఇది సీనియర్ పొలిటీషియన్ దువ్వాడ శ్రీకాంత్ గారు పలాస నియోజకవర్గంలో సిట్టింగ్ మంత్రి వైకాపా ఎమ్మెల్యేతో ఆయనకున్న సుదీర్ఘ జర్నీని విశ్లేషించిన తీరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మస్ట్ అమ్మా. నమస్తే.